చేసి మళ్ళీ VF01 VF02కి వచ్చేసి సో దీని మీద క్లిక్ చేయండి, ఎంటర్ కొట్టండి. సో ఇక్కడ మనకి డాక్యుమెంట్ పోస్ట్ అయిపోయింది. సో అకౌంటింగ్ డాక్యుమెంట్లో మనకి అవుట్పుట్ ట్యాక్స్ క్యాలిక్యులేట్ చేస్తుంది. ఫ్రైట్ మనకి ఇదే అమౌంట్ చూపిస్తుంది, 500 చూపిస్తుంది సేల్స్ ఆర్డర్లో. ఇక్కడ 4500 చూపిస్తుంది. క్యాట్ డిస్కౌంట్ 4% ఆన్ సేల్స్. ఇక్కడ 4500 ఎలా వెళ్ళింది ఇది? మనం సేల్స్ ఆర్డర్లో కరెక్ట్గానే క్యాలిక్యులేట్ చేస్తుంది కదా, సేల్స్ ఆర్డర్లో కరెక్ట్గానే వచ్చింది. బిల్లింగ్ వచ్చేదాకా పోయింది కదా, అంటే ఇది క్యాలిక్యులేషన్ ప్రాబ్లం. అంటే మనకి ఇక్కడ ఇది క్యాలిక్యులేషన్ ప్రాబ్లం ఉంది, అంటే కండిషన్స్లోనే, ప్రైజింగ్ కండిషన్లోనే సమ్వేర్ క్యాలిక్యులేషన్లో ఎక్కడో మనకి రాంగ్ తీసుకున్నాం, అందుకే అలా వచ్చింది బిల్లింగ్. ఒక్క నిమిషం. ఇక్కడ కండిషన్ వాల్యూ, సో ఇక్కడ ఎక్స్ట్రా చూపిస్తుంది, 4500 చూపిస్తుంది. ఇది మల్టిప్లై అవుతుంది. ఓకే, దీనికి ఇది మల్టిప్లై అవుతుంది. అంటే ఏంటి, ఇక్కడే సమ్వేర్ ఏదో ప్రాబ్లం ఉంది. ఇక్కడ ఈ క్యాలిక్యులేషన్ లాజిక్ మిస్ అయింది. ఈ క్యాలిక్యులేషన్ లాజిక్ ఇక్కడ మనం ఫ్రైట్ రిక్వైర్డ్ అని చెప్పి తీసుకున్నాం చూసారా, ఇది మార్చాలన్నమాట. ఒక్క నిమిషం, ఇక్కడ మన స్టాండర్డ్లో ఏం తీసుకున్నారో చూద్దాము. స్టాండర్డ్ ప్రైజింగ్ ప్రొసీజర్లో ఫ్రైట్ సంబంధించి ఎలా క్యాలిక్యులేషన్ ఏం తీసుకున్నారో చూడండి, దాన్ని బట్టి మీకు అర్థమవుతుంది. ఇక్కడ సబ్ టోటల్ నన్ను చూసారా, ఇక్కడ సబ్ టోటల్ దగ్గర 4 and 2 అని చెప్పి తీసుకున్నారు. 4 అంటే ఏంటి, క్యారీ ఓవర్ వాల్యూ టు, ఇది 2 అని చెప్పి తీసుకోవాలి. మనం కూడా అలా తీసుకుంటే సాల్వ్ అవుతుంది ఇష్యూ. ఓకే, సో ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ కూడా ఇంటర్లో చెప్పండి. ఇంటర్వ్యూలో ఇక్కడ మీరు 4 అని చెప్పి తీసుకుంటే కరెక్ట్గా ఇష్యూ అనేది క్యారీ అవుట్ అవుతుంది. ఓకే, సో మనకి ఇక్కడ ఈఆర్ఎఫ్కి జిఎల్ మనం ఎక్కడ అసైన్ చేసాం, ఈఆర్ఎఫ్ జిఎల్ వీకేఓఏలో అసైన్ చేసాం. ఓకే, ఇప్పుడు మీకు అర్థమవుతుంది కదా ఎలా సాల్వ్ చేస్తున్నాను ఇష్యూస్ని, సేల్స్ రిలేటెడ్. ఇక్కడ వచ్చేస్తే బిల్లింగ్లో వచ్చేసినట్టే. ఓకే, బిల్లింగ్లో ఏం ప్రాబ్లం ఉండదు. ఇంకా ఫ్రైట్ ఇష్యూ కూడా మనం సాల్వ్ చేసాం. సో ఇప్పుడు చూడండి, సో మనకి ఫ్రైట్ స్టిల్ 4500 చూపిస్తుంది. సేవ్ చేసాం, మనం సేవ్ చేసామా? ఒక్క నిమిషం, ఈ కండిషన్ ఒకసారి చెక్ చేద్దాం మనం బ్యాక్ ఎండ్లో. ఇక్కడ చూడండి, డిస్కౌంట్ డి అంటే గ్రాస్ వెయిట్, ఇక్కడ వెయిట్తో క్యాలిక్యులేట్ చేస్తుంది సిస్టమ్, అర్థమైందా? సో క్యాలిక్యులేషన్ ఎలా ఉంది, డిస్కౌంట్ ఈ కండిషన్లోనే క్యాలిక్యులేషన్ దీని మీద ఆధారపడి ఉంది. మనకి పర్సంటేజ్ అని ఉంది, ఇక్కడ వాల్యూ కదా, ఇది ఆటోమేటిక్ కండిషన్, అంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఒకసారి
మనకి ఫ్లైట్ కండిషన్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం మనం సిస్టంలో. వేరే అదర్ ఫ్లైట్ అయినా మాడిఫై చేశారేమో చూద్దాం. ఎందుకంటే కండిషన్ దేని మీద క్యాలిక్యులేషన్ చేయాలనేది ఇక్కడే ఉంది. అదర్ ఫ్లైట్ కండిషన్స్ కూడా చూద్దాం మనం ఒకసారి. ఇక్కడ మనం మాన్యువల్గా అమౌంట్ తీసుకుంటున్నాం కదా. కనీసం ఇక్కడ ఫ్లైట్ సంబంధించి డిపెండెన్సీ లేదు. ఇది ఓన్లీ దేని మీద క్యాలిక్యులేట్ చేస్తుంది ఫ్లైట్ అంటే వెయిట్ ఇంటూ 4500 అని చెప్పి సిస్టమ్ క్యాలిక్యులేట్ చేస్తుంది అనమాట. ఏదైనా అదర్ ఫ్లైట్ కండిషన్ ఒకటోసారి చూస్తే దాన్ని బట్టి మనం మార్చుకోవచ్చు. ఇది మొత్తం రాంగ్ ఉంది ఇక్కడ. చూసారా ఇక్కడ ఫ్లైట్ డిస్కౌంట్ AB అని ఉంది చూసారా, పాజిటివ్ అమౌంట్. సో అమౌంట్ పర్సంటేజ్ చూసారా. ఒక్క నిమిషం ఇంకా అదర్ ఏమైనా ఉన్నాయేమో చూద్దాము. లేదా మనం నెట్లో ఇప్పుడు మనకు తెలియలేదు కదా ఇది ఏంటి అన్నది. సో మనం ఫ్లైట్ కండిషన్ ఏంటంటే KRB0F. ఫ్లైట్ కండిషన్ మనం ఏమేమి సెలెక్ట్ చేసుకోవాలి. సో ఏ అంటే డిస్కౌంట్, కండిషన్ ఫ్లైట్ F, B అంటే ఫిక్స్డ్ అమౌంట్. ఇదే ఉందా మరి మనకి. సో డిస్కౌంట్ గ్రాస్ వెయిట్ అని ఉంది. ఓకే, మనకి ఏముండాలి, ఫిక్స్డ్ అమౌంట్ అని ఉండాలి. ఓకే, సో మనకి కేటగిరీ సెలెక్ట్ ఏ డిస్కౌంట్ అని సార్ అది కేటగిరీ ఏముండాలి, ఎఫ్. కేటగిరీ ఎఫ్ ఉండాలి. క్యాలిక్యులేషన్ టైప్ బి ఉండాలి. ఓకే, క్యాలిక్యులేషన్ టైప్ బి ఉండాలి. ఓకే, అమౌంట్ పర్సంటేజ్ అంతే కదా. ఒకసారి మళ్ళీ ట్రై చేద్దాం. ఓకే, సో VK11లో మనం ఎలా ఇచ్చాము, VK11లో మనం ఇచ్చిన దాన్ని బట్టే ఉంటుంది. దేని మీద ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది ఇచ్చాం మనం. CFR కాస్ట్ అండ్ ఫ్లైట్. క్యాలిక్యులేషన్ టైప్ డి అంటే ఏంటి, గ్రాస్ వెయిట్. సిస్టమ్ గ్రాస్ వెయిట్ మీద తీసుకుంటుంది, ఫిక్స్డ్ అమౌంట్ తీసుకోవాలి. ఓకేనా. సో కాబట్టి ఈ కండిషన్ మారుతాం మనం. ఓకే, ఇక్కడ బి అని చెప్పి తీసుకోండి. బి అంటే ఏంటి, ఫిక్స్డ్ అమౌంట్. ఓకే, డి అంటే ఏంటి, వెయిట్ మీద 500 ఇంటూ వెయిట్ మీద కండిషన్ తీసుకుంటుంది. ఒకసారి ఇప్పుడు మనం చూద్దాము సేల్స్ ఆర్డర్ ఎలా ఫ్లో అవుతుందని. ఓకే, బ్యాక్ ఎండ్లో మనకి ఏంటంటే కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి సిస్టంలో.
కాన్ఫిగరేషన్స్లో. సో అందుకే మీకు చూపిస్తుంది ఇట్లాగా. కండిషన్స్లోకి వెళ్తే ఇప్పుడు కరెక్ట్గానే క్యాలిక్యులేట్ చేస్తుందిగా ఫ్రైట్. ఓకే. సో అంటే ఏంటి, మనం అక్కడ డి అంటే వెయిట్ మీద సిస్టమ్ తీసుకుంటుంది అనమాట. సో కాబట్టి ఎక్కడెక్కడ ప్రాబ్లం ఉంది, V/08లో, V/06లో, VK11లో మూడిట్లోనూ ప్రాబ్లం ఉంది. ఇది ఒక రియల్ టైం మంచి ఇష్యూ ఇది. ఓకే, ఇది మనం ఇప్పుడు సక్సెస్ఫుల్గా సాల్వ్ చేస్తాం. ఇష్యూస్ కొంచెం టైం పడుతాయి. మనం ఏంటంటే కూర్చోవాలి, ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఎందుకు వచ్చింది అని లాజిక్స్ ఫైండ్ అవుట్ చేయాలి. సో పోస్ట్ కోడ్స్ ఇష్యూ. ఓకే, తర్వాత బిల్లింగ్. సో బిల్లింగ్ వచ్చేటప్పటికి సేవ్ చేయండి. తర్వాత చూడండి, అకౌంటింగ్ డాక్యుమెంట్ రిలీజ్ చేయండి. అకౌంటింగ్ డాక్యుమెంట్ రిలీజ్ అయిందో కండిషన్ ఏదో ఇది రిలీజ్ చేస్తుంటే మనకి ప్రైజింగ్ ప్రొసీజర్ ఎర్రర్ అనమాట. సారీ, ట్యాక్స్ కండిషన్ సంబంధించిన ఎర్రర్. ఎక్కడికి వెళ్తారు, ఇది ఎప్పుడు మారుతూ ఉంటుందని చెప్పాను కదా, ట్యాక్స్ ప్రొసీజరు ఇది ఒకటే ఉండటంతో ఎప్పుడు మారుతూ ఉంటుందని చెప్పాను. సో బిల్లింగ్ బిల్లింగ్ మిస్ అయింది కదా, ఇది క్లిక్ చేయండి. ఓకే, అకౌంటింగ్ డాక్యుమెంట్. సో ఫ్రైట్ కరెక్ట్గా వచ్చింది కదా, డిస్కౌంట్ 4%, దీని మీద ఫ్రైట్ 5, దీని మీద ట్యాక్స్, అవుట్పుట్ ట్యాక్స్ దీని మీద క్యాలిక్యులేట్ చేసింది. ఓకే, సో వెండర్కి పేమెంట్ చేయాల్సింది ఇది. సో ఫ్రైట్ అంటే ఫ్రైట్ మైనస్ ఇక్కడ మైనస్ చూపిస్తుంది. ఫ్రైట్ డిస్కౌంట్, కస్టమర్ డిస్కౌంట్ ఇక్కడ మనకి తెలుసుద్దులేండి. నేను సేల్స్ ఆర్డర్ కండిషన్స్లోకి వెళ్తే ఇక్కడ ఉన్నాయి కదా మనకి కండిషన్స్, ఏది ప్లస్ ఏది మైనస్ అన్నీ కూడా డిస్కౌంట్ మైనస్, ఫ్రైట్ ప్లస్. ఓకే, సో ఇవి చూసుకోండి కండిషన్స్ వేసుకోండి. సో ఈ ప్లస్ మైనస్ ఎలా వచ్చింది అంటే, సో మనకి V/08లో 06లో ఈ కండిషన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ప్లస్ మైనస్ కూడా మెన్షన్ చేయాలి. ఇది మైనస్ మిస్టేక్ అనమాట, ఇది మైనస్ అనమాట. డిస్కౌంట్ కండిషన్ ఏంటో చెప్పండి ఒకసారి. సో అది మైనస్ డిస్కౌంట్ ఏంటి కండిషన్, డిస్కౌంట్ K004. ఓకే, ఇక్కడ ఎక్స్ అని ఉంది చూసారా, ఇది ఇలాంటి చిన్నవి మనకి ఎక్స్ అంటే నెగిటివ్ మైనస్, అందుకే ఇలాంటి ఈ మూలంగా కూడా నీకు తేడాలు వస్తూ ఉంటాయి. అక్కడ ఫ్రైట్ అంటే మనం ఫ్రైట్ ఎవరు బేర్ చేస్తారు సో అనేది కూడా చూసుకోవాలన్నమాట, కస్టమరా కంపెనీనా అన్నది, దాన్ని బట్టి ప్లస్ మైనస్ యాడ్ చేసుకుంటాం. సో ఇది మనకి కాన్సెప్ట్. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా, సో ట్యాక్స్ సంబంధించి అవుట్పుట్ డిటర్మినేషన్ ఎలా చేస్తారనేది. ఇప్పుడు ట్యాక్స్కి సంబంధించి ఎవరెవరి రోల్ ఏంటి అనేది ట్యాక్స్ డిటర్మినేషన్ గురించి మనం మాట్లాడదాం. రేపొద్దున ఇంటర్వ్యూలో ట్యాక్స్ డిటర్మినేషన్ గురించి చెప్పండి, ఏం చెప్తారు, ఏం చెప్పడానికి గుర్తుండవు. VK11లో మనం ట్యాక్స్కి సంబంధించి MWSTకి సంబంధించి కండిషన్ మెయింటైన్ చేసాం.